నీటి కాలువల యొద్ద నాటబడిన నిరవంజి చెట్టు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు. హల్లెలూయా. దేవుడంటే భయభక్తులు కలిగిన వారు, దేవుణ్ణి ఆశ్రయించిన వారు ఎలా ఎదుగుతారన్న విషయాన్ని దేవుడు చెప్తూ, నీటి కాలువల యొద్ద నాటబడిన చెట్లు ఎలా ఎదుగుతాయో వారు వాళ్ళు ఎదుగుతారని. ఒక ప్లాంట్ కానీ, ట్రీ కానీ, లేదా ఒక గార్డెన్, ఒక తోట కానీ, దాంట్లో ఉన్న ప్రతి మొక్క కూడా బాగా ఎదగాలి అంటే దానికి మంచి వాటర్ సప్లై కావాలి. దేనికైతే మంచి వాటర్ సప్లై ఉంటుందో అవి ఎదుగుతాయి, అభివృద్ధి చెందుతాయి. అలాగే దేవుడు మన జీవితాలు కూడా అభివృద్ధి పరుస్తాడు. ఎండి పరిస్థితుల్లో ఉన్నామో, ఆర్థికంగా ఎండిపోయామో, అనారోగ్యాల వల్ల కృంగిపోతున్నామో, ఓటమి పాలైపోయి మన జీవితంలో నిరాశ మిగిలిందా, దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుడు మనల్ని అభివృద్ధి పరుస్తాడని. నీరు కట్టిన తోటలా దేవుడు మనల్ని చేస్తాడని, దేవుడు మరలా సారవంతంగా మనల్ని చేస్తాడని. చెట్టుకి నీళ్లు ఎంత ముఖ్యమో విశ్వాస జీవితానికి, మన జీవితానికి దేవుని వాక్యము, దేవుని సన్నిధి, దేవుని మందిరము అంత ముఖ్యమని. మనము దేవునిలో ఎదిగినప్పుడు, లేదా దేవుని వాక్యంలో నాటబడినప్పుడు, దేవుని మందిరంలో మనం నాటబడినప్పుడు, దేవునితో సహవాసం చేయడంలో మనం బలంగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని వర్ధిల్ల చేస్తాడు.